ఫ్రెండ్స్ స్కూల్ వరకు రన్నింగ్ అయ్యాము. అద్దుకో కనిపించేది అక్కడ అది స్కూలు. ఇది హై స్కూల్ వరకు, అంటే మినిమము పిల్లలకి 8th స్టాండర్డ్ వరకే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్కూల్కి చేంజ్ అవుతారు, ప్రమోట్ అవుతారు. ఇక్కడ 12th స్టాండర్డ్ వరకు కూడా స్కూలే అంటారు. మన ఇండియాలో అయితే 10th కాగానే 11th 12th ఇంటర్మీడియట్ అంటారు, కానీ ఇక్కడ మొత్తం స్కూలే అంటారు. సో ఇది ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడనే డ్రాప్ అవుతున్నా. ఇంకా మా పాప వచ్చే వరకు నేను వెయిట్ చేయాలి. మొత్తం ఇది కెనడియన్ వాళ్ళ స్కూలు. ఎంత విశాలంగా, ఎంత స్పేసెస్గా ఉంది ఇక్కడ. మన ఇండియాలో ఇంత స్కూల్కి ప్లేస్ కేటాయిస్తారా ఫ్రెండ్స్ అసలు? ఇక్కడ పార్కులు అనేటివి కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు ఆడుకోవడానికి ఫ్రీడమ్ అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీ అది. ఇంటి ముందర కూడా ప్లేస్ ఎంత బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఇంటికి మంచిగా ఒక్కొక్క ఇంట్లో 2 కార్లు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మా పాప వచ్చేస్తుంది షూ తీసుకొని. ఇప్పుడు ఈ 2 months మొత్తం ఇక్కడ ఉన్న ఆట బొమ్మలు అన్నీ తీసేసి లోపల పెడతారు. ఆఫ్టర్ సెప్టెంబర్లో స్కూలు రీఓపెనింగ్. సో అక్కడ వస్తుంది మా పాప నడుచుకుంటూ. అదిగోండి, టింగు టింగు నడుచుకుంటా ఒక్క సంచి వేసుకొని వస్తుంది. అదో సంచి ఒక్క జత. ఇక్కడ ఏంటంటే అవుట్డోర్ ఇండోర్ దిక్కు 2 జతలు షూ ఉంటాయి. సో ఇప్పుడు మా పాప ప్రజెంట్ వేసుకునేదేమో అవుట్ సైడు, అది పాప చేతిలో పట్టుకునేదేమో ఓన్లీ స్కూల్లో, మళ్ళీ వెళ్ళి మార్చుకోవాలన్నట్టు. సో ఇక్కడ బుక్స్ అయినా ఏం తీసుకెళ్ళేది ఉండదు కాబట్టి ఇవైతే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు మా పాప తీసుకొచ్చేదేమో స్కూల్లో వరకే వేసుకునేది. అయితే నేను ఏమన్నానంటే, అదేదో స్కూల్లో కాల్ చేసుకుని, నేను దూటి నుంచి వచ్చేటప్పుడు స్కూల్కి ఇంటికి వచ్చారా అని కాల్ చేస్తే రాలేదని చెప్తే నేను అక్కడనే బస్సు దిగేదాన్ని కదా. ఒక్క 1.5-2 కిలోమీటర్ నడుచుకుంటా, అసలే తినలేదు, నీరసము. దానికి తోడు నడుచుకుంటూ వచ్చేవారికి ఇంకా ఎక్కువ అయిపోయింది. చూడు ఎంత నెమ్మలంగా నడుచుకుంటూ వస్తుందో, నాకు ఇంకేమీ పోయట్లేదు అనేసి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మాకు ఎయిర్పోర్ట్ అనేది కూడా చాలా దగ్గరలో ఉంటుంది. సో ప్రతి ఒక్కరి ఫ్లైటు చెక్కింగ్ ఉంటుంది. ఏంటంటే అందరూ పైకి కెమెరాలు పెట్టి సీసీ కెమెరాలతో చూస్తున్నారేమో అనేసి వాచ్ చేస్తూ ఉంటారు ఇక్కడ.